రోజు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్కి సంబంధించినటువంటి వైద్య కళాశాలలో సీట్లు పొందాలంటే అర్హత పరీక్ష ఉంటుంది. ఆ అర్హత పరీక్షకు సంబంధించిన నీట్ ఎగ్జామ్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఈరోజు దేశవ్యాప్తంగా 13 లక్షలకు పైగా ఉన్నటువంటి విద్యార్థులు ఆ పరీక్షకు రాశారు. కానీ ఈరోజు హర్యానాలో ఉన్నటువంటి ఒక పరీక్షా కేంద్రంలో దాదాపు 8 మందికి పైగా విద్యార్థులకు 720 మార్కులకు పైగా వారికి పూర్తి మార్కులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు దేశవ్యాప్తంగా 67 మందికి 720 మార్కులు రావడం అనేది చాలా విచిత్రమైనటువంటి మార్కులుగా దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యావేత్తలు విద్యార్థులందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పూర్తిగా ఈరోజు ఒక రాజకీయ వికృత క్రీడలో విద్యార్థులను బలిపశువులు చేసే విధంగా ఆ ఫలితాలు ఉన్నాయనేది ఈరోజు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర సమితిగా మేము ఈరోజు వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే 720 మార్కులు వచ్చినటువంటి విద్యార్థులకు ఏ రకంగా ఈరోజు పూర్తి స్థాయిలో మార్కులు వచ్చిందనేది తెలుస్తుందని మేము ఈరోజు ప్రశ్నించదలుచుకున్నాం. అదేవిధంగా నీట్ పరీక్ష పూర్తిగా పెన్ను పేపర్తో జరిగినటువంటి పరీక్ష దాదాపు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 720 మార్కుల్లో ఒక తప్పు కూడా వస్తున్నట్లయితే 716 మార్కులు ఒక నెగిటివ్ మార్కు ఒక మార్కు కోల్పోతారు. దాదాపు 717 మార్కులు రావాల్సిన విద్యార్థులకు ఈరోజు ఎన్టీఏ పూర్తిగా 718, 719 మార్కులు ఇవ్వడం అని అంటే ఇది పూర్తిగా మాస్ కాపీయింగ్ పేపర్కి అవకతవకలు జరిగిందనేది మేము ప్రధానంగా ఆరోపిస్తున్నాం. ఎన్టీఏ డైరెక్టర్ కూడా సుబోధ్ కుమార్ స్పష్టంగా మెరిట్ మార్క్స్ ఇస్తూ మెరిట్ మార్కుల రూపకంగా 718, 19 మార్కులు ఇచ్చారంటే ఇది పూర్తిగా బోగస్ మార్కులు. ఇది పూర్తిగా ఈ పరీక్ష పేపర్లో అవకతవకలు జరిగింది, మాస్ కాపీయింగ్ జరిగిందనేది ఈరోజు ఏ విధంగా మేము ఆరోపిస్తున్నాము. తక్షణమే నీట్ సంబంధించిన పరీక్ష రాశారు. దీన్ని దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత సమగ్రమైన విచారణ జరపాలని చెప్పి ఏవేగా డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే నీట్ డైరెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ని తక్షణమే ఆ విధుల నుంచి తొలగించాలని ఏవేగా డిమాండ్ చేస్తూ దాదాపు ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో 2 లక్షలకు పైగా విద్యార్థులందరూ కూడా పరీక్షకు హాజరైనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు కీలకమైనటువంటి బాధ్యతలు ఉన్నాడు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడుని కూడా ఈరోజు ఏవేగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ తెలుగు 2 రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు వైద్య కళాశాలలో చేరాలంటే వారు డాక్టర్లుగా చలమని కావాలంటే పై ఉన్నత స్థాయి విద్యార్థులు చదవాలంటే వారికి చంద్రబాబు కూడా పూర్తిగా ఏం సమాధానం చెప్తారనేది ఏవేగా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఆయన వైదొలగాలి. తక్షణమే ఈ తెలుగు రాష్ట్రాల విద్యార్థులు జరిగినటువంటి ఈ నీట్ పరీక్షా ఫలితాల్లో జరిగినటువంటి వాటి మీద ఆయన దేశ ప్రజలతో కూడా సంభాషించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ఏవిగా డిమాండ్ చేస్తూ తక్షణమే జాతీయ వ్యాప్తంగా నీటికి సంబంధించిన పరీక్షని మరలా జరపాలని మేము ఏవిగా డిమాండ్ చేస్తున్నాం.